తాజాగా విడుదలైన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అని తేల్చి పారేశారు సిపిఐ నేత రామకృష్ణ సార్. డబుల్ ఇంజన్ సర్కారు, త్రిబుల్ ఇంజన్ సర్కారు అంట ఎన్నికల ముందు డంకా బైజాయించిన కూటమి నేతలు చేతల దగ్గరకు వచ్చేసరికి చేతులు ఎత్తేశారంట. ఆయన తన స్టైల్లో చురకలంటి చేస్తున్నారు. అడుగు అక్కడ ఉన్నారు సారు. సార్ నమస్తే, ఏంది సార్ సంగతే? హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. అంటారు సార్, రాజకీయ నాయకులు అన్నాక అప్పుడప్పుడు అట్లా జోకులు వేస్తూ ఉంటారు. అవన్నీ పట్టి చూసుకుంటే ఎట్టారు రామకృష్ణ సారు? ఆయన సంగతి సరే, మన చంద్రబాబు సార్ ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా అదిగో బ్రహ్మాండం ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతా ఉన్నాడు. ఓకే ఓకే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏం చెప్తున్నాడు సార్? ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. మీరు మరీ సార్, రాష్ట్రానికి 3 లక్షల కోట్లు ఇచ్చాక ఆ మాత్రం పొగడకపోతే ఏం బాగుంటుంది సార్? అసలు వాళ్ళు పొగుడుకుంటే మీకు వచ్చిన బాధ ఏంది సార్? కానీ లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే ఏమైంది సార్? ఆ 3 లక్షల కోట్లలో కోటి తగ్గిందా ఏందా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. ఈ తగ్గిన సంగతి ఎవరు చెప్పారు సార్ మీకు? ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. సరే జరిగింది, ఇప్పుడు మీరు చెప్పేది ఏంది? కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఏం కోరుతా ఉండారు? మనకి 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం నుంచి సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళేమో ఆ పక్క 6 హామీలు ఎట్టా తీర్చాలో తెలియక, సంపదను ఎలా సృష్టించాలో తెలియక కింద మీద పడతా ఉంటే, మధ్యలో మీరేమో శ్వేతపత్రాలు విడుదల చేయండి, పశుపత్రాలు విడుదల చేయండి అంటున్నారు. పెద్ద ఆయన అట్ట సతాయించడం ఏం బాగాలేదు రామకృష్ణ సారు.